వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు కంపైలర్ డిజైన్ వీడియోస్లో ఎల్ఆర్ పాసెస్ యొక్క ఇంట్రొడక్షన్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎల్ఆర్ పాసెస్ అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎల్ఆర్ పాసెస్ ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దాము. మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఎల్ఆర్ పాసెస్ ఆర్ ఏ నాన్ రికర్సివ్ షిఫ్ట్ రెడ్యూస్ and bottom up passes are used for passing the context free grammars. అసలు పార్సింగ్ అంటే ఏంటి? పార్సింగ్ అంటే సింటాక్స్ అనాలిసిస్. సో ఏదైనా పర్టికులర్ గ్రామర్కి సింటాక్స్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసే ఫేజ్ని పార్సింగ్ ఫేజ్ అంటారు కదా. సో ఆ పార్సింగ్ ఫేజ్లో ఎల్ఆర్ పార్సెస్ అనేవి ఒక టైపు. ఈ టైపు నాన్ రికర్సివ్ షిఫ్ట్ రెడ్యూస్ అండ్ బాటమ్ అప్ పార్సెస్ అంటే ఏంటి? ఇక్కడ పార్సింగ్ ఎలా జరుగుతుందంటే లీవ్స్ నుంచి రూట్ జరుగుతుంది. బాటమ్ అప్ అంటే అది. సో ఇలా సెట్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయనుకోండి. సో ఇక్కడ పార్సింగ్ టెక్నిక్ అనేది లీవ్స్ నుంచి రూట్స్ వైపు ప్రొసీడ్ అవుతుంది, అందుకని దీన్ని బాటమ్ అప్ పార్సర్ అంటారు. సో ఈ ఎల్ఆర్ పార్సెస్ అనేవి ఈ బాటమ్ అప్ అండ్ నాన్ రికర్సివ్ అంటే బ్యాక్ ట్రాకింగ్, నో బ్యాక్ ట్రాకింగ్, దెర్ ఈజ్ నో బ్యాక్ ట్రాకింగ్. సో ఆ టైప్ ఆఫ్ పార్సెస్ ఎందుకు యూజ్ చేస్తారు? కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ పాసింగ్ చేయడానికి. పాసింగ్ చేయడం అంటే ఏంటి? ఒక పర్టికులర్ గ్రామరు ఒక పర్టికులర్ లాంగ్వేజ్కి బిలాంగ్ అవుతుందా లేదా, ఆ సెట్ ఆఫ్ ఆ గ్రామర్లో ఉన్న సెట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆ లాంగ్వేజ్కి చెందుతాయా లేదా, ఏమైనా ఎర్రర్ ఉందా. సో ఒకవేళ కంప్లీట్గా కరెక్ట్ అయితే ఆ గ్రామర్ యాక్సెప్ట్ అవుతుంది, ఏదైనా ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అది పార్సింగ్ చేస్తుంది అనమాట. సో ఎల్ఆర్ పార్సెస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎల్ఆర్కే పార్సెస్. ఇవి ఎల్ఆర్కే పార్సెస్ అని కూడా అంటారు. సో ఇందులో ఎల్ అంటే ఏంటంటే లెఫ్ట్ టు రైట్ స్కానింగ్ ఆఫ్ ఎ ఇన్పుట్ స్ట్రీమ్. సో ఎల్ అంటే ఇందులో లెఫ్ట్, ఎల్ఆర్ పార్సెల్లో ఎల్ అంటే ఏంటంటే లెఫ్ట్ టు రైట్ ద స్కానింగ్ ఆఫ్ ద ఇన్పుట్ స్ట్రీమ్. సో మనకి ఇచ్చిన ఇన్పుట్ స్ట్రీమ్ని లెఫ్ట్ నుంచి రైట్కి స్కాన్ చేస్తాం. నెక్స్ట్ ఆర్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రైట్ మోస్ట్ డెరివేషన్ ఇన్ రివర్స్. ఆర్ అంటే లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంటి, రైట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంటి అని మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. ఈచ్ టైము రైట్ సింబల్ని రీప్లేస్ చేసుకుంటూ డిరైవ్ చేసే డెరివేషన్నే రైట్ మోస్ట్ డెరివేషన్ అంటారు. సో ఆర్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రైట్ మోస్ట్ డెరివేషన్ ఇన్ ద రివర్స్. కే అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్ ఆఫ్ లుక్ హెడ్ నీడెడ్ ఫర్ ద డెసిషన్. అంటే ఈ ప్రోగ్రామ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్సెస్ ఉంటాయి కదా, ఎల్ఆర్, ఎస్ఎల్ఆర్, సిఎల్ఆర్ అని. సో ఆ పర్టికులర్ టైప్ని బేస్ చేసుకుని ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్ కావాలి ఆ పర్టికులర్ నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అనేది కే డిసైడ్ చేసింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎల్ఆర్ పార్సెస్ వచ్చేసి ఎల్ఆర్0, ఎస్ఎల్ఆర్1, ఎల్ఏఎల్ఆర్1 అండ్ సిఎల్ఆర్1. ఈ సిఎల్ఆర్1నే ఎల్ఆర్1 అని కూడా అంటారు. సో ఎస్ఎల్ఆర్1 అండ్ ఎస్ఎల్ఆర్ అంటే సింపుల్ ఎల్ఆర్, ఎల్ఏఎల్ఆర్ అంటే లుక్ హెడ్ ఎల్ఆర్, సిఎల్ఆర్ అంటే కెనానికల్ ఎల్ఆర్. ఈ సిఎల్ఆర్ని ఎల్ఆర్1 అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆర్ మోడల్ ఆఫ్ ఎల్ఆర్ పార్సర్. ఎల్ఆర్ పార్సర్స్లో ఏమేమి ఉంటాయి అసలు? ఏ పార్సర్ తీసుకున్నా సరే స్టాక్, ఇన్పుట్ బఫర్, a passing program, passing table, output. ఏ పార్సింగ్ టెక్నిక్ తీసుకున్నా ఎల్ఆర్0, ఎల్ఆర్1 ఆర్ సిఎల్ఆర్, ఎస్ఎల్ఆర్ ఏ తీసుకున్నా సరే దాని స్ట్రక్చర్ ఆర్ మోడల్ సేమ్ ఉంటుంది. ఏమేమి ఉంటాయి? ప్రతి దాంట్లో స్టాక్ ఉంటుంది, ఇన్పుట్ ఉంటుంది, ఇన్పుట్ స్ట్రీము, పాసింగ్ ప్రోగ్రాము, పాసింగ్ టేబుల్, అవుట్పుట్. సో ఇన్పుట్ బఫర్ అంటే ఏంటి? ఇన్పుట్ బఫర్ కంటైన్స్ స్ట్రింగ్స్ టు బి పాస్డ్ ఫాలోడ్ బై $, which indicates the end of the string. సో ఇన్పుట్ బఫర్లో ఏమేమి ఉంటుందంటే ఏ స్ట్రింగ్స్ని పాస్ చేయాలో ఆ ఇన్పుట్ బఫర్లో ఉంటుంది. లాస్ట్లో $, ఉంటుంది. $, ఎందుకు ఉంటుందంటే ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్స్ని ఇండికేట్ చేయడానికి. నెక్స్ట్ స్టాక్ కంటైన్స్ సీక్వెన్స్ ఆఫ్ గ్రామర్ సింబల్స్ విత్ $, ఎట్ ద బాటమ్. అంటే మన గ్రామర్లో ఉండే సింబల్స్ని స్టాక్లో స్టోర్ చేస్తారు. $, ఉంటుంది లాస్ట్లో, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ని, ఎండ్ ఆఫ్ ది స్టాక్ని రిప్రజెంట్ చేయడానికి $, ఉంటుంది. సో మన గ్రామర్లో ఏ సింబల్స్ అయితే ఉంటాయో అయితే నాన్ టెర్మినల్స్ ఆర్ టెర్మినల్స్ ఏమైనా సరే అవన్నీ స్టాక్లో ఉంటాయి. నెక్స్ట్ పాసింగ్ టేబుల్ ఈజ్ ఎ 2-dimensional అరే. ఇంకేముంటుంది? పాసింగ్ టేబుల్లో 2-dimensional అరే ఉంటాయి. 2-dimensional అరేస్లో ఏముంటాయంటే
సెట్ ఆఫ్ టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్ రెండు ఉంటాయి. టూ డైమెన్షనల్ అరే ఆఫ్ ఎం అంటే పాసింగ్ టేబుల్, ఇది టూ డైమెన్షనల్ అరే. అది నథింగ్ బట్ టూ ఎంట్రీస్ ఉంటాయి. ఆ టూ ఎంట్రీస్ ఏంటంటే ఒకటేంటి సెట్ ఆఫ్ టెర్మినల్స్, ఇంకోటి సెట్ ఆఫ్ నాన్ టెర్మినల్స్. నెక్స్ట్ వేర్ ఏ ఈజ్ ఏ నాన్ టెర్మినల్ అండ్ వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఏ నాన్ టెర్మినల్ అండ్ స్మాల్ ఏ ఈజ్ ఏ టెర్మినల్. నెక్స్ట్ పార్సర్ ఈజ్ కంట్రోల్ బై ద పార్సర్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఇట్ ఈస్ ఎల్ఆర్ పార్సర్ అనుకోండి, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంటుంది. ఎస్ఎల్ఆర్ పార్సర్ అనుకోండి, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ పార్సర్కి రూల్స్కి బేస్ చేసుకుని ఈ పార్సర్ ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది అన్నట్టు. సో ఏ పార్సర్ అయినా ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. సో వర్క్ అయ్యి చెక్ చేసుకుని ఒకవేళ ఇచ్చిన డెరివేషన్ యాక్సెప్టబుల్ అయితే, ఇచ్చిన స్ట్రింగ్ యాక్సెప్టబుల్ అయితే ఓకే యాక్సెప్టబుల్ మెసేజ్ వస్తుంది, లేదా ఎర్రర్ అయితే ఎర్రర్ మెసేజ్ అవుట్పుట్గా వస్తుంది. ఓకే.